రోమాపత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడకు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగుదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. పనిచేయు వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసించువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నత గలవారిని గూర్చి చెప్పబడినదా, సున్నత లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాం యొక్క విశ్వాసము అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన ఆయన నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. రోమపత్రిక 1వ అధ్యాయంలో అన్యజనులైన వారు ఏ విధంగా దేవుని ఎదుట నిరుత్తరులుగా ఉన్నారు. ఎందుకనగా సృష్టికర్త అయినటువంటి దేవుని విడిచిపెట్టి సృష్టాన్ని పూజించి భ్రష్టమైనటువంటి అనేక కార్యములు చేసి దేవునికి వ్యతిరేకంగా నడిపి ఉన్నారు. కాబట్టి 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో యూదులను గురించి ఏ విధంగా వారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకుంటూ దేవుని ఎదుట యథార్థమైనటువంటి విధంగా ఏ విధంగా దాని వెనక ఉన్నటువంటి ఆత్మీయ సంబంధమైన మర్మాన్ని వెంబడించకుండా జీవించారో దానిని బట్టి దేవుని ఎదుట వారు నీతివంతులు కారు అని పౌలు వారికి ఒక్కడి నుంచి చూపించుతూ వచ్చాడు. తర్వాత చివరికి 3వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి 20వ వచనంలో, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఆ వాదాన్ని అంతటినీ కూడా సంపూర్ణం చేస్తూ ఆ మాటను చెప్పిన తర్వాత 22వ వచనంలో 3వ అధ్యాయం, క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమైనదే నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయినది. కనుక దేవుని నీతి అనేటువంటిది విశ్వాస సంబంధమైనదని చూపించి అది ఏ విధంగా నెరవేర్చాడు అనేటువంటిది 22వ వచనం నుంచి 3వ అధ్యాయం ఆఖరి వరకు మనం చూస్తాం. చివరిలో 30వ వచనంలో, దేవుడు ఒకడే గనక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, అనగా ధర్మశాస్త్రం ద్వారా కాకుండా సున్నతి లేని ద్వారాని మరలా విశ్వాసం ఉంచడం ద్వారాను నీతిమంతులుగా దేవుడు తీర్చేటువంటి ప్రణాళికను ముందు నుంచి సిద్ధపరిచి ఉన్నాడు అనేటువంటిది తెలియజెప్పాడు. ఏ విధంగా సున్నతి లేనప్పుడు లేక మనుషుని యొక్క నీతి సంబంధమైన కార్యాలను బట్టి కాకుండా దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు అనేటువంటి దానికి ఈరోజు మనం చదివినటువంటి 4వ అధ్యాయం 12వ వచనం వరకు ఉన్నటువంటి ఆ భాగంలో 2 ఉదాహరణలు చూపించాడు. ఒకటి అబ్రహాము, రెండవది దావీదు. మొదటగా అబ్రహామును గురించి చూద్దాం. ఒకవేళ ఎవరైనా సరే వారు నీతి కార్యములు జరిగించుతున్నామని చెప్పినట్లయితే, వారు జరిగించిన నీతి కార్యములు కనుక దేవుని ఎదుట అంగీకారయోగ్యంగా కనిపించినట్లయితే అది వారు చేసినటువంటి నీతి కార్యాన్ని బట్టి అది జీతమే కానీ దానమని ఎంచబడదు. కనుక ఇంతవరకు కూడా మనం చూసినటువంటి ఈ 3 అధ్యాయాల్లో కూడా ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతుడని ఎటువంటి వారైనా సరే తీర్చబడడు అనేటువంటి దానిని నిరూపించిన తరువాత అబ్రహాము కూడా అతడు ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడటం మాత్రమే కాకుండా దేవుని యొక్క స్నేహితుడని పిలువబడ్డాడు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 7వ వచనంలోను, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనంలోను, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలోను
అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. అటువంటి సంబంధంలోనికి రాగలగటానికి అబ్రహాము గురించి ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే 2వ వచనంలో, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును. ఒకవేళ అబ్రహాము యొక్క జీవితాన్ని బట్టి మీరందరూ కూడా అతిశయపడుతున్నట్లుగా అబ్రహాము కూడా తను చేసినటువంటి క్రియలను బట్టి కనుక అతిశయపడినట్లయితే అతని క్రియలను బట్టి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు అని అనుకోవచ్చు. కానీ అలా అది జరగలేదు. అది లేఖనం ఏమి చెబుతున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక ఇప్పుడు మనం అతడు మెసొపొటేమియాలో ఉన్నటువంటి కల్దీల ఊరనే ప్రాంతం నుంచి పిలువబడిన తరువాత కనాను దేశంలో వచ్చి పరదేశిగా నివసించుతున్నటువంటి సమయం వరకు కూడా, అంటే అతడు 11వ అధ్యాయంలో, ఆదికాండం 11వ అధ్యాయంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి 12వ అధ్యాయంలో మరి కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత 15వ అధ్యాయంలో అతడు పరదేశిగా ఉంటున్న సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై మరి తనకు కుమారుడు కలగబోతున్నాడు అనేటువంటి దానిని మరలా చూపించి ఆకాశంలోని నక్షత్రములలో తన యొక్క సంతానం ఉంటున్నదని, భూలోకంలోని జనములన్నీ తన సంతానము వలన ఆశీర్వదించబడును అనేటువంటి వాగ్దానాన్ని అనుగ్రహించున్నాడు. దానిని అబ్రహాము దేవుని నమ్మి ఉన్నాడు. అంటే ఆ నమ్మి ఉన్నాడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కేవలం దేవుడు తనకు అనుగ్రహించబోయేటువంటి వాగ్దాన ఫలాన్ని పొందడానికి మాత్రమే కాకుండా తను ఏ విధంగా జీవించి కేవలము హృదయపూర్వకంగా దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నడిపించబడినటువంటి అనుభవంలో తన జీవితాన్ని కొనసాగించాలో అప్పుడు మాత్రమే తన శరీర సంబంధంగాను ఇంకా పడిపోయినటువంటి స్వభావ సిద్ధంగా కలిగినటువంటి అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి గుణాలన్నిటి నుంచి కూడా సరైన విధంగా దేవునితో నడవగలిగేటువంటి అనుభవంలోనికి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా రాగలుగుతాను అని విశ్వసించటం ద్వారా దానిని దేవుడు అతనికి నీతిగా ఎంచున్నాడు. మరి తను అంతకు మునుపు చేసినటువంటి క్రియలు కూడా మనం చూస్తూ గమనించవచ్చు. మరి తనకి కరువు వచ్చినప్పుడు మళ్ళీ అతడు ఐగుప్తుకు వెళ్ళాడు. తర్వాత అక్కడ శారాయిని తన భార్యగా కాకుండా తన చెల్లెలుగా చెప్పాడు. అవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు అర్థమవుతున్నది, అబ్రహాము పిలుపుకు లోబడి వచ్చినప్పటికీ మరి మహిమ కలిగినటువంటి దేవుని యొక్క దర్శనాన్ని పొందినప్పటికీ కూడా అతడు 15వ అధ్యాయం తర్వాత మరి 15వ అధ్యాయంలో ఎటువంటి విధంగా దేవుడు కోరి ఉన్నాడో ఆ విధంగా అతన్ని నమ్మి ముందుకు సాగినటువంటి జీవితానికి గురించి మోషే దానిని వ్రాసినాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక తను చేసిన క్రియల ద్వారా అబ్రహాము దేవుని ఎదుట నీతిగా ఎంచబడలేదు. కానీ అతడు తన సంతానం విషయంలో కానీ తను హృదయపూర్వకంగా పరదేశిగా కనాను దేశంలో ఉండేటువంటి విషయంలో కానీ, తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో చూస్తే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించును, అది చూచి సంతోషించినను. ఆ విధంగా భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని చెప్పినటువంటి తరుణంలో, అంటే దేవుని యొక్క కుమారుడు మనిషి కుమారుడిగా తన సంతానములో ద్వారా జన్మించి ఆ భూలోకంలో ఉన్నటువంటి అన్ని జనములు కూడా ఆశీర్వదించబడటానికి కారణం కాగలిగినటువంటి విధంగా దేవుడు తన ద్వారా పనిచేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని విశ్వసించి ఎటువంటి ప్రత్యేకమైన రీతిలో తను ముందుకు సాగాలో జీవించాలో తన సొంత బలం చేత కాకుండా హృదయపూర్వకంగా దేవుని నమ్మినటువంటి దాని ద్వారా జీవించాడు. కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. దానికి ఇంకొక గుర్తు కూడా మనం చూడగలం. తర్వాత తన కుమారుడు పెరిగి ఒక వయసు వచ్చిన తర్వాత అతనిని అప్పించమని కోరినప్పుడు కూడా అతడు నమ్మి ఉన్నాడు కనుక, అంటే భూలోకంలోని జనములన్నీ నీ సంతానములను ఆశీర్వదించబడుననే వాగ్దానాన్ని నమ్మి ఉన్నాడు కనుక తన కుమారుని కూడా అప్పగించుటకు అతడు వెనుక తీయలేదు. అక్కడ అతని యొక్క విశ్వాసం కూడా పరిపూర్ణం చేయబడింది. అంటే మొట్టమొదటిలో విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా మందుకు అటువంటి విశ్వాసంతో జీవించిన జీవితానికి ప్రతీకగా అబ్రహాము ఉన్నాడు. కాబట్టి అది అంతయు కూడా అతనికి నీతిగా ఎంచబడి మనందరికీ ముందుగా గుర్తుగా
దేవుని యొక్క స్నేహితుడని పిలువబడి తను చేసినటువంటి క్రియలను బట్టి కాకుండా విశ్వాసం ద్వారా జీవించిన జీవితాన్ని బట్టి అది అతనికి నీతి అనేటువంటిదిగా ఎంచబడింది. తర్వాత ఇంకొక విషయాన్ని చూస్తే 6వ వచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ వచనాలు కీర్తనలు 32వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. కీర్తనలు 32 1-2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ కీర్తన దావీదు 2 సమూయేలు 12వ అధ్యాయం యొక్క నేపథ్యంలో రాసి ఉండవచ్చు. 2 సమూయేలు 12వ అధ్యాయం యొక్క నేపథ్యాన్ని మనం ఇంకొకసారి కనుక గమనానికి తీసుకుంటే 2 సమూయేలు 12వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నాం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగినట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగినట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించదును. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి కానీ ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయించుతును అనెను. నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపము పరిహరించును. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు గొప్ప హేతువు నువ్వు కలుగజేసేదివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిన. 13వ వచనంలో ఇక్కడ చూస్తే, నేను పాపము చేసి అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపము పరిహరించును. ఎందుకనగా పాత నిబంధన ప్రకారం మరి ఒక మనిషిని ఇంకొక మనిషి చంపినట్లయితే అది దానికి ఇంకా పరిహారం ఏమీ లేదు. చంపిన వాని యొక్క ప్రాణం తీయబడటమే. సో దీని ప్రకారంగా ఆ హిత్తీయుడు ఒక ఊరియాను చంపించినందువలన దావీదు యొక్క ప్రాణం పోవలసినది. కానీ దేవుడు కనికరం చూపించి దావీదు యొక్క పాపాన్ని పరిహరించాను అని చెప్పి ఉన్నాడు. సో దీని గురించి 32వ కీర్తనలోను 51వ కీర్తనలో కూడా దీని గురించి దావీదు రాస్తాడు. కనుక దావీదు ఆ విధంగా తన యొక్క క్రియలను బట్టి తను చనిపోవలసి ఉండగా అతడు నీతిమంతుడుగా ఏమాత్రం కూడా తీర్చబడే అవకాశం లేనప్పుడు కూడా దేవుడు తన యొక్క కృపను బట్టి దావీదును యొక్క పాపములన్నిటిని కూడా పరిహరించాడు. అనగా మనం ఏం చూస్తున్నాం, ఒక మనిషి సరి అయిన విధంగా జీవించినప్పటికీ లేక పాపంలో ఉంటున్నప్పటికీ కూడా, అంతకుముందు సరిగా జీవిస్తున్నాను అనుకుంటున్నప్పటికీ కూడా అవన్నీ కూడా దేవుని ఎదుట నీతిగా ఎంచబడేటువంటి క్రియలు కాదు. ఏ మనుషుడు కూడా తను దేవుని ఎదుట నేను యథార్థంగాను నీతిగాను జీవించి ఉన్నాను కనుక నన్ను నీతిమంతుడిగా తీర్చు అని చెప్పగలిగినటువంటి విధంగా ఏ మనుషుని యొక్క జీవితము దేవుని ఎదుట కనపడదు. కనుక యూదులు దేని గురించి అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో, అబ్రహాముని గురించి కానీ దావీదుని గురించి కానీ, పౌలు యూదులందరికీ కూడా ఈ యొక్క విషయాలు గమనానికి తీసుకొస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రం వల్ల కాదు, లేక నీతి క్రియల వలన బట్టి కాదు, కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన మాత్రమే ప్రతి మనుషుడు కూడా ఉచితంగా నీతిమంతుడిగా ఆయన కృపను బట్టి తీర్చబడతాడు, ఎంచబడతాడు అని చెప్తున్నాడు. 9వ వచనం, ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి కూడా చెప్పబడినదా? అబ్రహాం యొక్క విశ్వాసము అతనికి నీతి అని ఎంచబడెను అంటున్నాం కదా. మంచిది. అది ఏ స్థితి ఎందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, కానీ సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందకమునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందిన.
అక్కడ అబ్రహాం విషయానికి మరలా ఇంకొకసారి తీసుకువెళ్ళి చూపిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు యూదులందరూ కూడా అబ్రహాము తన తండ్రి అని, తర్వాత ఆ ధర్మశాస్త్రాన్ని, తర్వాత సున్నతిని బట్టి వారు గర్వించి వారు దానిని బట్టి దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడతారు అనేటువంటి దానికి దానిని నమ్మి ఆ విధంగా వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు కానీ, తర్వాత అపోస్తలులందరూ కూడా వారికి సువార్త ప్రకటించినప్పుడు కానీ వారి హృదయాలు దేవుని వైపు తిరగలేదు. సో వారు ఒక విషయంలో అతిశయపడేటువంటి కారణం ఏమిటి అంటే, ధర్మశాస్త్రం ఒకటైతే రెండవది ఒకటి ధర్మశాస్త్ర క్రియలైతే రెండవది సున్నతి. సో ఈ సున్నతి అనేటువంటిది ఎప్పుడు కలిగింది అనేటువంటి దాన్ని మరలా పౌలు అబ్రహాం యొక్క జీవితాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నాడు. అబ్రహాము సున్నతి అనేటువంటి గుర్తుని ఆదికాండం 17వ అధ్యాయంలో పొంది ఉన్నాడు. ఇతడు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అనేటువంటి విషయం ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది. సో ఈ రెండుకి మధ్యలో అతడు హాగారుతో వెళ్ళటం, తర్వాత ఇష్మాయేలు పుట్టడం, ఇష్మాయేలుకి 13 సంవత్సరాలు నిండటం, దాని తర్వాత అబ్రహాము సున్నతి అనేటువంటి గుర్తును పొందడం జరిగింది. అంటే కనీసం ఆదికాండం 15వ అధ్యాయం నుంచి అబ్రహాము 17వ అధ్యాయంలో సున్నతి అనేటువంటి గుర్తు పొందిన సమయానికి మధ్యలో 14 సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. అంటే సున్నతి పొందకమునుపు 14 సంవత్సరాల క్రితమే దేవుడు అబ్రహామునికి నీతిగా ఎంచి ఉన్నాడు, అతని విశ్వాసాన్ని బట్టి. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంటే అతడు విశ్వాసం ఉంచి దేవుని ఎదుట ఏ విధంగా నడవాలో ఆ విధంగా నడిచున్నాడు కనుక దేవుడు దానికి నిబంధనగానే వారిద్దరికి మధ్య ఉన్న సంబంధానికి నిబంధనగా సున్నతి అనేటువంటి గురుతును కలిగి ఉన్నాడు. కానీ సున్నతి కలిగి ఉండటం ద్వారా నీతిగా చేయబడట్లేదు అనేది చెప్తున్నాడు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ధర్మశాస్త్రం ఇవ్వబడింది, సున్నతి ఇవ్వబడింది కాబట్టి మేము నీతిమంతులుగా దేవుడు మమ్మల్ని ఎంచుతాడు అని చెప్తున్నాడు. పౌలు ఏం చెప్తున్నాడు వాళ్ళకి, ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాదు కానీ అతడు విశ్వాసం ఉండటం ద్వారా జరిగింది. సున్నతి అనేటువంటిది ఎలా జరుగుతుంది, విశ్వాసం ఉంచి సరైన విధంగా జీవించి ఉన్నాడు కనుక దేవుడు అతనితో నిబంధన చేశాడు కాబట్టి ఆ నిబంధనకు గుర్తుగా సున్నతి ఇవ్వబడింది కానీ సున్నతిని బట్టి నీతిగా చేయబడటం లేదు అని చెప్పాడు. ఆ రెండు విషయాలు కూడా వారు ఒక్కాణించి పౌలు చెప్పడంలో కలిగిన ఉద్దేశం, దేని యందు వారు అతిశయపడుతున్నారు, ధర్మశాస్త్రం కానీ సున్నతి కానీ, ఆ రెండు కూడా ఎవరనైతే వారు పితరులుగా గుర్తించి అబ్రహాము కుమారులను వారు పిలువబడుతుండటానికి ఇష్టపడతారో ఆ అబ్రహాము కూడా సున్నతి లేనప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలని చెప్తున్నాడు. 12వ వచనం, మరియు సున్నతి గల వారికి తండ్రి యొగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి యొగుటకు అతడు ఆ గుర్తు పొందడు. కనుక అప్పుడు యూదులుగా వాళ్ళు శరీర సంబంధంగా సున్నతి అనేటువంటి దానిని గుర్తు పొందారు. అబ్రహాము ద్వారా చేయబడిన నిబంధన బట్టి వారు సున్నతి అనే దానిని క్రమంగా పాటిస్తున్నప్పటికీ ఇప్పుడు వారు కానీ అన్యజనులైన మనం కానీ గుర్తెరిగి ప్రవేశించి మన హృదయపూర్వకంగా మన జీవితంలోనికి తీసుకోవలసిన విషయం ఏమిటి అంటే, విశ్వాసం అనేటువంటి దాని ద్వారా మనం అందరము కూడా అబ్రహాం ఏ విధంగా నీతిమంతుడిగా ఎంచబడ్డాడో ఆ విధంగా విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి అతడు తండ్రి అని పిలువబడగలగటానికి గుర్తుగా మనందరం కూడా అదే విశ్వాసంతో ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మనలను కూడా మనం చేసినటువంటి క్రియలు కానీ ధర్మకార్యాలను బట్టి కానీ లేక అనేక మంది ఎదుట మంచివారమని పొగడబడటం కానీ వాటన్నిటిని బట్టి కాకుండా హృదయపూర్వకంగా దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఆయన నీతిమంతుడు, తన యందు విశ్వాసం ఉంచు వారిని ఉచితంగా నీతిమంతుడిగా తీర్చేటువంటి దేవుని యొక్క కృప వల్ల మనందరం కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడి దావీదు చెప్పినట్లుగా తన అపరాధములకు పరిహారం పొంది తరువాత దేవుని ఎదుట నిర్దోషులుగా ఎంచబడేటువంటి గొప్ప ధన్యతలోనికి మనందరినీ కూడా దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. అందుకు దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు మాకు మీ కృప ద్వారా ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు.
దీన్ని ఆశీర్వదించండి. మీ కృపలో ప్రభా మేము దీని యొక్క అనుభవంలో మరి అబ్రహాము మా పితరుడైన వాడు ఏ విధంగా జీవించాడు, ఆ విధంగా దినదినము మరి విశ్వాసం ఉంచి హృదయపూర్వకంగా ఆ రాబోతున్నటువంటి మహిమ కొరకు, మీరు మాకు అనుగ్రహించబోయేటువంటి ఆ పరలోకపు మహిమ కొరకు ఈ లోకంలో అబ్రహాము పరదేశిగా జీవిస్తూ దినదినము మిమ్మల్ని హత్తుకొని జీవించినటువంటి అనుభవంతో ముందుకు సాగాడు. అటువంటి అనుభవంలో మేమందరం కూడా జీవించగలుగుటకు మాకు అందరికీ కృప చూపించండి. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మీలో మా సొంత కార్యముల ద్వారా మేము జీవించాలనేటువంటి ప్రతి ప్రయత్నము కూడా కొట్టివేయబడి మీతో నిజమైన సంబంధంలోనికి రాగలిగి ఆ సంబంధంలో విశ్వాసం ద్వారా ఆత్మలో జీవించటం అనేటువంటిది మాకు బలమైన దృఢమైనటువంటి ఉన్నతమైన అనుభవంగా మార్చమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.